హాయ్ అండి. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి కొత్తిమీర రైస్ అండి. ఉదయాన్నే లంచ్ బాక్స్కి ఇది చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి చేసి పెట్టండి. ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగోండి కొత్తిమీర పుదీనా అండి. ఇది హాఫ్ తీసుకున్నాను. అలా బాగుంటుందండి. పుదీనా కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకొని అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఉప్పు, అలాగే 4 అండి మన ఇష్టం అండి. ఇలా జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. టేస్ట్ అయితే ఈ జీడిపప్పు వేయడం వల్ల సూపర్గా ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి కళాయిలో కొద్దిగా నెయ్యి, అలాగే నూనె కూడా వేస్తే బాగుంటుందండి. 2 కలిపి వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు మీకు కావాలనుకుంటే మీరు ఇందులో లవంగాలు, చెక్క వేసుకోవచ్చండి. మా పాపకి అవి ఇష్టం ఉండవండి, అందువల్ల నేను అయితే వేయటం లేదు. ఇలాగే బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా అయితే చేసి చూడండి. కొంతమందికి ఆ ఫ్లేవర్స్ ఇష్టం ఉండవండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వస్తుందండి వేపుతున్నప్పుడు. అప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు అయితే సరిపడా నేను మిక్సీ పట్టినప్పుడే వేసేసుకున్నాను. ఓ 1/2 కేజీ రైస్ అండి ఉడికించుకొని ఇలా అది బాగా వేగాలండి. వేగిన తర్వాత రైస్ వేసుకొని కలుపుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా వారంలో ఒకసారి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేయండి.